హాయ్ ఆల్, మన అంబ్రెల్లా స్టేస్లోకి కొత్త ప్రాపర్టీ వచ్చేసింది. చూస్తున్నారు కదా, అది ప్రాపర్టీ పేరు వచ్చి రాయల్ రిట్రీట్. ఇది అంతా పార్కింగ్ ఏరియా. మీకు అట్లీస్ట్ లైక్ 2 కార్స్ ఈజీగా పడతాయి. బయట కూడా మనకి పార్కింగ్ చేసుకోవడానికి మంచి స్పేస్ ఉంది. సో జస్ట్ ఎంటర్ ద ప్రాపర్టీ నౌ. సో ప్రాపర్టీలోకి ఎంటర్ అయిపోతున్నామండి. చూడండి ఎంత నీట్గా ఉందో ప్రాపర్టీ. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ న్యూ ప్రాపర్టీ అండ్ ద పూల్ విల్ బీ ద హైలైట్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ. ఒక్కసారి చూడండి పూల్ ఎంత అందంగా ఉందో. అండ్ మీకు ఇక్కడ ప్రొజెక్టర్ యాక్సెస్ కూడా ఉంటుంది. చూడండి మనకి ప్రొజెక్టర్ స్క్రీన్ కూడా పెట్టాము. అండ్ దిస్ ఈస్ ద ప్రాపర్టీ. మీకు అవుట్ సైడ్ ఆఫ్ ద ప్రాపర్టీ ఒక్కసారి చూసేసేయండి. ఓకే, చూసారు కదా ఎంత గ్రీనరీగా ఉందో. అండ్ మీకు అవుట్ సైడ్ కూడా ఏమీ కనపడకుండా నీట్గా అంతా క్లోజ్ చేసింది. ఓకే, సో దిస్ ఈజ్ సో ప్రైవేట్ అండ్ సెక్యూర్. సో చూడండి పూల్ ఒకసారి చూసేద్దాం దగ్గర నుంచి. సో దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ పూల్. ఓకే, సో మనకి అక్కడ వాటర్ ఫాల్స్ కూడా పడతాయి అన్నమాట. ఓకే, అండ్ అక్కడ మీకు కావాలి అంటే బార్ కౌంటర్ ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద ప్రాపర్టీ. సో మనం ఇంట్లో లోపల చూసేద్దాం ఇప్పుడు. దేర్ వీఆర్ నౌ వీఆర్ ఎంటరింగ్ ద ప్రాపర్టీ. సో ఇటు సైడ్ నుంచి కూడా ఒకసారి మనకి బయట ఎలా ఉందో చూసేద్దాం. సో దిస్ ఈజ్ ద టోటల్ వ్యూ ఆఫ్ ద లాన్. చూస్తున్నారు కదా. ఓకే, ఇట్స్ సో గుడ్. ఓకే, సో లెట్స్ ఎంటర్ ఇన్ టు ద ప్రాపర్టీ. మనకి ప్రాపర్టీలో ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్కి యూ కెన్ సీ ఏ టీవీ ఉంది మనకి ఇక్కడ. అండ్ దిస్ ఈజ్ ద సోఫా. ఓకే, సో రైట్ సైడ్లో ఇది ఉంటుంది. ఓకే, దెన్ కమ్ టు ద లెఫ్ట్ సైడ్లో మళ్ళీ మనకి ఇక్కడ కొన్ని సోఫాస్ ఉన్నాయి. అండ్ డైనింగ్ టేబుల్, కిచెన్ కూడా ఉంది. సో దిస్ ఈజ్ డైనింగ్ టేబుల్. అండ్ మీకు కిచెన్ వచ్చేసరికి మినిమల్ కిచెన్ ఉంటుంది. మినిమల్ కిచెన్ అంటే మనకి గ్యాస్ స్టవ్ ఉండదు. దెర్ విల్ బీ ఏ రిఫ్రిజిరేటర్. ఓకే, సో మీకు ఇక్కడ రైస్ కుక్కర్ ఉంటుంది. యూ కెన్ సీ దిస్ రైస్ కుక్కర్, ఓవెన్ ఉంటుంది. అండ్ ఇన్ ఇండక్షన్ స్టవ్ విత్ అన్ ఆర్ఓ ఫెసిలిటీ. ఓకే, సో మినిమల్ కిచెన్, గ్యాస్ స్టవ్ అది ఉండదు. మీకు ఏదైనా కావాలంటే ఇంకేమైనా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవడం అలా చేయొచ్చు. ఓకే, సో అగైన్ వీఆర్ కమింగ్ బ్యాక్ హియర్. సో మనకి కిచెన్ పక్కనే ఫస్ట్ ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉంటాయి మనకి లెఫ్ట్ సైడ్ తిరగగానే. అండ్ హియర్ వీ కెన్ సీ ఏ వాష్రూమ్. హియర్ ఒక కామన్ వాష్రూమ్ ఉంటుంది. చూడండి ఒకసారి. దిస్ విల్ బి ద వాష్రూమ్. ఓకే, ఈ వాష్రూమ్లో మనకి గీజర్ ఫెసిలిటీ ఉందండి. యూ కెన్ సీ ఓవర్ దేర్. ఓకే, సో నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫస్ట్ బెడ్రూమ్. బేసిక్గా ఇది ఒక మనకి 3 బెడ్రూమ్ ప్రాపర్టీ అనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ బెడ్రూమ్. చూస్తున్నారు కదా, దిస్ విల్ బి లైక్ దిస్. ఓకే, సో ఏసీ అయితే ఉందండి మనకి ప్రతి బెడ్రూమ్కి. హాల్లో కూడా ఏసీ ఉంది. ఓకే, సో మనకి ఇక్కడ వాష్రూమ్ చూసేద్దాం. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ వాష్రూమ్ విత్ అటాచ్డ్ గీజర్ అండ్ ఆల్. ఓకే, సో ఇది ఫస్ట్ బెడ్రూమ్లో మనం చూస్తున్న వాష్రూమ్. ఓకే, సో విల్ గో టు ద సెకండ్ బెడ్రూమ్. నౌ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ బెడ్రూమ్. సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ద సెకండ్ బెడ్రూమ్. ఓకే, సో సీ ద లైట్స్ అండ్ ఆల్, ఇట్స్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. ఓకే, సో ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ అండి. సో దీనికి మనకి అటాచ్ బాత్రూమ్ లేదు, బట్ యాజ్ మీకు ముందు చూపించినట్టు అక్కడ ఒక కామన్ బాత్రూమ్ అయితే ఉంది. అండ్ దిస్ ఈజ్ హియర్. ఓకే, ఈ కామన్ బాత్రూమ్ యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, సో ఇప్పుడు నేను మీకు 2 బెడ్రూమ్స్ చూశాను. నవ్ వీ గోయింగ్ టు ద థర్డ్ బెడ్రూమ్. ఉన్నామండి. మనకి హాల్లోకి రాగానే రైట్ సైడ్కి మనకి ఇక్కడ ఒక టీవీ ఉంది. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద సోఫా. ఇక్కడ సోఫా సెట్ ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ ద హాల్ మనకి ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఒక చిన్న ఎంట్రన్స్ ఉంది. అండ్ దిస్ సైడ్ మీకు చూసారు కదా, ఇటు డైనింగ్ టేబుల్, కిచెన్ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. సో ఇప్పుడు మీకు థర్డ్ బెడ్రూమ్ అని చెప్పాను కదా, ఇది హాల్కి పక్కనే ఆనుకొని ఉంటుందన్నమాట. See, this is the third bedroom and which is also a very beautiful one. చూడండి చూస్తున్నారు కదా, this is the third bedroom. See, ambience and all is very great. బయటకి మనకి లాన్ ఇదంతా కూడా ఎంత నీట్గా కనిపిస్తుంది అనమాట. సో చూడండి. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ అన్ అటాచ్డ్ బాత్రూమ్. ఓకే, సో దిస్ ఇస్ ద థర్డ్ బెడ్రూమ్. అండ్ ఇక్కడ కూడా మనకి గీజర్ ఫెసిలిటీ ఉంది, మీరు చూడొచ్చు సో క్లియర్లీ. సో అండ్ దిస్ ఈస్ ద బాత్రూమ్. ఓకే, సో we're coming back to the bedroom. Okay, this is the third bedroom. Okay, so we're coming back to the hall. సో ఆల్రెడీ మీకు హాల్ మొత్తం చూపించేశాను. సో అగైన్ యూ కెన్ సీ ద టోటల్ వ్యూ ఆఫ్ ద హాల్. ఓకే, దిస్ ఈస్ ద హాల్. మీకు ఇక్కడ స్పీకర్ కూడా ఉందండి. యూ కెన్ సీ ద స్పీకర్ యాజ్ వెల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. యా, ఇక్కడ స్పీకర్ కూడా ఉంది. అండ్ మీకు ఇక్కడ కూడా మంచిగా లాన్ వ్యూ అది ఉంది. బయట నుంచి కూడా ఒకసారి చూసేద్దాం. సీ దిస్.
So this is the beautiful Royal Retreat which is in Moinabad. So for bookings contact Umbrella Stays. Okay, thank you.